వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో మరాఠా సామ్రాజ్యం లేదా మరాఠా రాజ్యం గురించి నేర్చుకుందాము. రైట్, మరాఠులు మధ్యయుగం వరకు ఒక ప్రత్యేక రాజ్యాన్ని కలిగి లేరు. భారతదేశ చరిత్రలో అత్యంత పురాతనమైన తెగ మరాఠా తెగ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, మనకి మహాభారతం చూసినట్లయితే మహాభారతంలో కౌరవుల పక్షాన పోరాడినట్లుగా మరాఠుల గురించి రాయడం జరిగింది. రైట్, అత్యంత పురాతనమైన తెగగా చెప్పుకోవాలి. వీళ్ళ నివసించిన ప్రాంతం వచ్చేసి పశ్చిమ కనుమల ప్రాంతము. పశ్చిమ కనుమల ప్రాంతంలో వ్యవసాయం అంతగా లేదు, మైదానం చాలా తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు బాగా కష్టపడి పనిచేస్తే కానీ వాళ్ళకు జీవనోపాధి అనేది ఉండదు. సో అత్యధిక కష్టపడే తత్వం అనేది వీళ్ళకి అభివృద్ధి చెందింది. అలాగే వీళ్ళు ఎక్కువగా పశ్చిమ కనుమల్లో పైన కొండలు ఎక్కడం ద్వారా కొన్ని జనరేషన్స్ వీళ్ళు నివసించడం వల్ల వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ అనేది పొట్టిగా మారిపోయింది. అందుకే మరాఠులు పొట్టిగా ఉంటారు. రైట్, పశ్చిమ కనుమల్లో రెగ్యులర్గా ఎక్కడం వల్ల కొన్ని జనరేషన్స్ అలా నివసించడం వల్ల రైట్ వీళ్ళంతా కూడా పొట్టిగా ఉంటారు. రైట్, వీళ్ళ జాతి పొట్టిగా ఉంటుందన్నమాట. రైట్, ఇక మనకి మరాఠా సామ్రాజ్యము అభివృద్ధి చూసినట్లయితే ప్రాచీన కాలం నుంచి పెద్దగా మరాఠాకి సపరేట్ రాజ్యాలు అనేవి ఏమీ లేవు. ప్రధానంగా చూసినట్లయితే మనకు మౌర్యులు మొదట పరిపాలించారు, తర్వాత శాతవాహనుల తర్వాత వాకాటకులు, రైట్, పశ్చిమ చాళుక్యులు. వీళ్ళంతా కూడా మరాఠా ప్రాంతం చెందిన వాళ్ళు కాదు, అందరు కూడా వేరే ప్రాంతస్తులే. మధ్యయుగంలో బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు అత్యధికంగా ఈ యొక్క మరాఠులకి సైనిక శిక్షణ ఇచ్చేసి సైనికులుగా వాడుకోవడం జరిగింది. మాలిక్ అంబర్ ఇతను అహ్మద్ నగర్ యొక్క సంరక్షకుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ మాలిక్ అంబర్ అబిసీనియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, మరాఠుల సహాయంతో మొఘల్స్కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మాలిక్ అంబర్. ఈ మరాఠులకి సైనిక శిక్షణ ఇచ్చి గొరిల్లా యుద్ధ పద్ధతి నేర్పించాడు. రైట్, మరాఠులు ఒక సైనిక శక్తిగా మార్చాడు మాలిక్ అంబర్. భారతీయ గొరిల్లా యుద్ధ పద్ధతి యొక్క తండ్రి ఎవరయ్యా అంటే మాలిక్ అంబర్ అని చెప్పాలి. అతను నిరంతరం మొఘల్స్తో మరాఠుల సహాయంతో పోరాడడం జరిగింది. మాలిక్ అంబర్ తర్వాత బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు, అహ్మద్ నగర్ రాజ్యాలు అత్యధిక ఉద్యోగాలని ఈ మరాఠులకే ఇవ్వడం జరిగింది. ఈవెన్ మనకి ఔరంగజేబ్ సైన్యం చూసినట్లయితే ఔరంగజేబ్ 33% ఉద్యోగాలు హిందువులకు ఇచ్చినట్లయితే అందులో అత్యధికులు మరాఠులే అని చెప్పాల్సి ఉంటుంది. అక్బర్ జస్ట్ 15% ఉద్యోగాలు మాత్రమే హిందువులకు ఇస్తే ఔరంగజేబ్ 33% ఉద్యోగాలు హిందువులకు ఇవ్వడం జరిగింది. అందులో అత్యధికంగా మరాఠులే ఉన్నారని చెప్పాలి. రైట్, శివాజీ మరాఠుల యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి మహానాయకుడు అని చెప్పాల్సి ఉంటుంది. శివాజీ చూసినట్లయితే అతని తండ్రి పేరు షాజీ భోన్స్లే, తల్లి పేరు జిజియాబాయ్. రైట్, జున్నార్ నగర్ సమీపంలోని శివనేరు అనే దుర్గంలో 1627లో ఏప్రిల్ 20న జన్మించడం జరిగింది. రైట్, షాజీ భోన్స్లే వచ్చేసి మొదట అహ్మద్ నగర్లో పనిచేశాడండి. అహ్మద్ నగర్లో పనిచేయడం జరిగింది. అహ్మద్ నగర్ రాజు చిన్నపిల్లవాడు, సో అతన్ని కాపాడడం కోసం ఉద్యోగము రైట్ రాజప్రతిగా పరిపాలించాడు. 1636లో షాజహాన్ అహ్మద్ నగర్ రాజ్యాన్ని ఆక్రమించడంతో అతను అహ్మద్ నగర్ను వదిలేసి బీజాపూర్లో పనిచేయడం జరిగింది. బీజాపూర్లో కూడా రాజప్రతినిధిగా ఉన్నాడు. రైట్, అయితే అతను తన యొక్క జీతం కింద పూనా ప్రాంతాన్ని పొందడం జరిగింది. దాన్నే వతన్ జాగీర్ అని చెప్పేసి అంటాము. వతన్ అంటే స్వంత. రైట్, తన పుట్టిన ప్రాంతం పూనా కాబట్టి తన ప్రాంతాన్ని తానికే జాగీర్గా ఇస్తే దాన్ని వతన్ జాగీర్ అని చెప్పేసి అంటాము. బీజాపూర్ రాజు వతన్ జాగీర్ని రైట్ షాజీకి ఇవ్వడం జరిగింది. సో అతను బీజాపూర్లో ఉండాలి కాబట్టి జిజియాబాయ్, శివాజీ ఇద్దరు మాత్రమే పూనాలో ఉన్నారు. రైట్, దాదాజీ కొండదేవ్ని సంరక్షకుడిగా పెట్టాడు షాజీ భోన్స్లే. దాదాజీ కొండదేవ్ని సంరక్షకుడిగా పెట్టడం జరిగింది. సో అతనికి గురువు ఎవరయ్యా శివాజీ కంటే దాదాజీ కొండదేవ్ అని చెప్పాల్సి ఉంటుంది. అనేక విద్యలు నేర్పించాడు. ఈ సమయంలో అహ్మద్ నగర్, బీజాపూర్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు షాజీ. రైట్, శివాజీ యుద్ధ విద్యలు నేర్చుకున్నాడండి. 1646లో తన యొక్క దండయాత్రలు ప్రారంభించడం జరిగింది. 1646లో బీజాపూర్ సైనికాధికారి నుంచి విముక్తి చేశాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. శివాజీ ఆక్రమించుకున్న తొలి కోట ఏంటి అనే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
1646లో తోర్నా అనేటువంటి కోటని మొదట ఆక్రమించుకొని జరిగింది. మధ్యయుగ భారతదేశంలో కోటలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక కోట ఉన్నట్లయితే ఆ కోట పరిపాలన కేంద్రంగా ఉంటుంది. రైట్, చుట్టుపక్కల గ్రామాల యొక్క పరిపాలన అంతా కూడా ఆ కోట సహాయంతో చేస్తారు. సో అందుకే కోటల పైన దాడులు ఎక్కువ జరిగేవన్నమాట. రైట్, శివాజీ ఇక్కడ దొరికిన డబ్బుతో రాయగఢ్ అనేటువంటి కొత్త కోట నిర్మించుకోవడం జరిగింది. తన యొక్క రాజధానిగా చేసుకొని జరిగింది. తోర్నా కోటలో దొరికిన గొప్ప ధనరాశిని రైట్ ఇతను ఒక కొత్త కోట కట్టుకోవడానికి ఉపయోగించుకున్నాడు. రైట్, రాయగఢ్ ప్రధాన రాజధానిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే గొప్ప సైన్యాన్ని కూడా డెవలప్ చేసుకున్నాడు. తర్వాత శివాజీ చక్నా, కొండనా అనే దుర్గాలు ఆక్రమించుకున్నాడు. టానా జిల్లాలోని కళ్యాణ్ దుర్గం కూడా ఆక్రమించుకోవడం జరిగింది. బీజాపూర్ రాజుకి భయం వేసింది. బీజాపూర్ అధికారులు భయపడ్డారు. శివాజీని కంట్రోల్ చేయకపోతే బీజాపూర్ రాజ్యం త్వరగా నాశనం అయిందని భయపడి రైట్ శివాజీని అదుపు చేయాలనే ఉద్దేశంతో షాజీ భోన్స్లేని జైలుకి బంధించారు. రైట్, శివాజీ సైనిక చర్యలాపి కొండనా అనే దుర్గాన్ని రైట్ బీజాపూర్ ఆదిల్ షాకి ఇచ్చేసి తన తండ్రిని జైలు నుంచి విడుదల చేసుకొని జరిగింది. 6 సంవత్సరాల పాటు ఎటువంటి దండయాత్రలు చేయలేదండి. రైట్, తన 6 సంవత్సరాల పాటు తన ప్రాంతాన్ని పటిష్టం చేసుకున్నాడు, సైన్యాన్ని పటిష్టం చేసుకున్నాడు, రైట్ కోటలను పటిష్టం చేసుకున్నాడు. 6 సంవత్సరాలు ఎటువంటి యుద్ధాలు చేయలేదు. 1654లో శివాజీ యుద్ధ చర్యలు తిరిగి ప్రారంభించడం జరిగింది. 1656లో జావలి అనేది అతని ఆక్రమణలోకి వచ్చేసింది. ఇది చాలా కీలకమైన దుర్గం అని చెప్పాలి జావలి. రైట్, ఈ సమయంలోనే చరిత్ర ప్రసిద్ధిగాంచిన ప్రతాప్గఢ్ కోటను కట్టించి కొంకణంలో తన శక్తిని పెంచుకోవడం జరిగింది. రాయగఢ్ తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రాంతం ప్రతాప్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, శివాజీ 2వ రాజధాని స్థాయికి ఎదిగింది ప్రతాప్గఢ్. దాని నిర్మాణానికి డబ్బులు ఇక్కడి నుంచే వచ్చాయన్నమాట. శివాజీ సైన్యంలో కళ్యాణ్ సమీపంలో ఉంటే పోర్చుగీస్ ప్రాంతము డామన్ను కొల్లగొట్టడం జరిగింది. రైట్, బీజాపూర్ నిరంతరము ఈ యొక్క శివాజీతో యుద్ధం చేయడం జరిగిందండి. ఎందుకంటే కొంకణం ప్రాంతం పైన ఆధిపత్యం కోసం అని చెప్పాలి. కొంకణంలో శివాజీ సాధించిన విజయాలు బీజాపూర్ సుల్తాన్ భయపడ్డాడు. సో అతన్ని అణిచివేసే ఉద్దేశంతో అఫ్జల్ ఖాన్ని పంపించాడు. 1659లో అఫ్జల్ ఖాన్ పండరిపురం చేరుకొని అక్కడ విఠోబా దేవాలయం ధ్వంసం చేశాడు. అక్కడ నుంచి ప్రతాప్గఢ్కు చేరుకొని అక్కడకు శివాజీని రమ్మని ఆహ్వానించాడు. రైట్, శివాజీని రైట్ ప్రతాప్గఢ్కు రమ్మన్నాడు. రైట్, శివాజీ ముందుగానే అర్థం చేసుకుని ఇతను ఖచ్చితంగా తనని చంపడం కోసం వచ్చాడని చెప్పేసి చాలా తెలివిగా ఒక ఐరన్ షీల్డ్ ధరించాడండి శివాజీ. చాలా బలమైన ఉక్కుతో తయారు చేసిన ఐరన్ షీల్డ్ తయారు చేశాడు. అలాగే చేతికి గ్లౌజెస్ తయారు చేయించడం జరిగింది. దాన్ని మనము పులిగోళ్ళు అని చెప్పొచ్చు. దాన్ని బాగ్నక్ అని చెప్పేసి అంటాము. రైట్, అఫ్జల్ ఖాన్ శివాజీని ఆహ్వానించడం జరిగింది. ఈ అఫ్జల్ ఖాన్ను కలవడానికి వెళ్ళాడు. రైట్, పులిగోళ్ళుతో తగిలించుకొని జరిగింది. రైట్, 2 సైనికులతో పాటు శివాజీ వెళ్ళడం జరిగింది. అఫ్జల్ ఖాన్ను శివాజీ బాగ్నక్ సహాయంతో చంపివేశారు. రైట్, డేట్ వచ్చేసి November 2, 1659. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఏ ఆయుధ సహాయంతో శివాజీ ఈ యొక్క బీజాపూర్ సైనికాధికారి అఫ్జల్ ఖాన్ని చంపేశాడు అంటే బాగ్నక్. మనకి తెలుగులో కూడా బాగ్నక్ అనే పదం గుర్తుపెట్టుకోవాలని, పులిగోళ్ళు కాదు. అంటే బాగ్నక్ అనే హిస్టరీ పదాలు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి ఆ పదాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, సమీపంలో దాగి ఉన్న మరాఠీ సైనికులు బీజాపూర్పై దాడి చేసి రైట్ ఓడించడం జరిగింది. రైట్, బీజాపూర్ సైనికులు ఈ అఫ్జల్ ఖాన్ చనిపోయడం తెలియగానే పారిపోవడం జరిగింది. రైట్, తర్వాత పన్హాలా, వసంత్గఢ్, కేల్నా ఇతర కోటల్ని శివాజీ ఆక్రమించుకోవడం జరిగింది. 1660లో కోట్లన్నింటిలో లభ్యమైన ధనరాశితో అతడు రాయగఢ్కు చేరుకున్నాడు. రైట్, మొఘలులతో దండయాత్రలు. మొఘలులు 1660 నాటికి మహారాష్ట్ర విజృంభణ మొఘల్ చక్రవర్తికి ఔరంగజేబ్కి భయం పెట్టిందనమాట. సో మొఘల్ పాద్షా యొక్క మేనమామ షాయిస్తా ఖాన్ను రైట్
దక్షిణ భారతదేశానికి పంపించడం జరిగింది. ఈ షాయిస్తా ఖాన్ మే 19న పూనాకు చేరుకొని వర్షాకాలం ఇక్కడే ఉండాలనుకున్నాడు. అయితే ఇతను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వర్షాకాలము పూనాలో ఉండాలనుకోవడం. ఎందుకలాగా అంటే మనకు శివాజీ పుట్టి పెరిగిన ప్రాంతం ఎక్కడ మూల ఉంటుంది, ఎక్కడ టర్నింగ్ ఉంటుంది, ఎక్కడ అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది, ఏ టు జెడ్ తెలిసిన ప్రాంతము. షాయిస్తా ఖాన్ అతి విశ్వాసంతోటి పూనాలోనే వర్షాకాలం అంతా ఉండాలనుకున్నాడు. రైట్. శివాజీ 400 మంది సైనికులతో ఒక పెళ్లి బృందంలాగా రాత్రి పూట పూనాపై దాడి చేయడం జరిగింది. ఏప్రిల్ 1, 1663. రైట్. ఒక పెళ్లి బృందంలాగా ఈ యొక్క మొఘల్ సైన్యం ఏమనుకుంది, ఇది ఒక పెళ్లి బృందం కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. కానీ సడన్గా శివాజీ అటాక్ చేయడం జరిగింది. సో ఆ అటాక్లో రైట్ అబ్దుల్ ఫతా తన తండ్రిని రక్షించడం కోసం ప్రయత్నం చేశాడు. రైట్. షాయిస్తా ఖాన్ని శివాజీ చంపే ప్రయత్నంలో రైట్ అబ్దుల్ ఫతా అడ్డుపడడం జరిగింది. అబ్దుల్ ఫతా మరణించాడు. రైట్. షాయిస్తా ఖాన్ ఓడిపోయి పారిపోవడం జరిగింది. తన చేతి వేలు కోల్పోవడం జరిగింది. రైట్. ఔరంగజేబ్ యొక్క మేనమామ కాబట్టి క్షమించి ఆ షాయిస్తా ఖాన్ని బెంగాల్ ప్రాంతానికి పంపించి వేయడం జరిగింది. రైట్. శివాజీ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో సూరత్ పైన దాడి దిగడం జరిగిందండి. రైట్. సూరత్ పైన దాడి ఎందుకంటే ఈ యొక్క శివాజీ పైకి షాయిస్తా ఖాన్ని పంపించడము శివాజీ నచ్చలేదు. సో అతను సూరత్ పై దాడి చేయాలనుకున్నాడు. సో సూరత్ యొక్క దాడి డేట్ చూసినట్లయితే జనవరి 10, 1664, 10th January 1664. రైట్. శివాజీ సూరత్లో మనకి 10th January 1664లో దాడి చేయడం జరిగింది. రైట్. ఇతను దక్షిణం వైపు పోతే సడన్గా ఉత్తరం వైపు మార్చుకోవడం జరిగింది. రైట్. సో సడన్గా ఈ యొక్క సూరత్పై దాడి చేసి సూరత్ యొక్క పాలకుడు ఇనాయత్ ఖాన్ ఇతన్ని కోటలోనే బంధించడం జరిగింది. రైట్. ఇక్కడ 1 కోటి రూపాయల ధనరాశులు లభ్యమయ్యాయి. 1 కోటి రూపాయలు మనకి సూరత్లో శివాజీకి ఎంత డబ్బు దొరికిందా అంటే 1 కోటి రూపాయలను గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఈ యొక్క సూరత్ పై దాడి ఔరంగజేబ్కి ఏమాత్రం నచ్చలేదు. సో రాజా జైసింగ్ అనేటువంటి సమర్థుడైనటువంటి రాజపుత్ర సామంతుణ్ణి రైట్ అతను రైట్ శివాజీ పైకి పంపించడం జరిగింది. శివాజీకి రాజా జైసింగ్ మధ్య యుద్ధం జరిగింది. పురందర్ వద్ద శివాజీని రాజా జైసింగ్ ఓడించడం జరిగింది. రైట్. రాజా జైసింగ్ గెలిచాడు. సో రాజా జైసింగ్తో శివాజీ చేసుకున్నటువంటి సంధే పురందర్ సంధిగా చెప్పాల్సి ఉంటుంది. 1665 జూన్లో మనకి పురందర్ సంధి జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. పురందర్ సంధి షరతుల ప్రకారం చూసినట్లయితే మొత్తం శివాజీ 35 కోటలను ఆక్రమించుకున్నాడండి. మొఘల్స్ నుంచి 35 కోటలు ఆక్రమించుకున్నాడు. అందులో 23 కోటలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మొఘల్ బాద్షాకు విధేయుడుగా ఉండేందుకు 500 అశ్విక దళంతో తన కుమారుణ్ణి మొఘల్ దర్బారు పంపించేందుకు శివాజీ అంగీకరించాడు. 500 గుర్రాల దళంతో శివాజీ యొక్క కుమారుణ్ణి మొఘల్ దర్బారు పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడు యుద్ధం వచ్చినా అతను 500 గుర్రాల సహాయంతో యుద్ధానికి వెళ్ళాలి, మొఘల్స్కి సపోర్ట్ చేయాలి. తానే స్వయంగా మొఘల్ దర్బార్ను దర్శించడానికి ఒప్పుకున్నాడు. రైట్. మనకి 1666లో శివాజీ మొఘల్ దర్బార్కి వెళ్ళడం జరిగింది. మొఘల్ దర్బార్ ఆగ్రాకి వెళ్ళడం జరిగింది. రైట్. 1666 మేలో శివాజీ మొఘల్ దర్బార్కు వెళ్ళాడు. అక్కడ అతనికి అనుకున్న గౌరవం లభించలేదు. దానికి గాను శివాజీని ఖైదు చేశారు. 3 నెలల తర్వాత ఖైదు నుంచి తప్పించుకొని శివాజీ రాయగఢ్ చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో మరాఠులు అలాగే మొఘల్స్ మధ్య ఎటువంటి సైనిక చర్య జరగలేదు. రైట్. శివాజీ పురందర్ సంధి షరతులకు కట్టుబడి ఉండడానికి అంగీకరించగా దక్కన్ రాష్ట్ర పాలకుడు మువాజాం రాకుమారుడు జస్వంత్ సింగ్ సలహా మేరకు ఔరంగజేబ్ శివాజీని రాజుగా గుర్తించడం జరిగింది. రైట్. కానీ శాంతి ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. మొఘల్ సైనిక అధిపతులు మహబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేర్ ఖాన్లు శివాజీని అడ్డుకునేందుకు కలిసికట్టుగా కృషి చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు అనేవి విఫలమయ్యాయి.
రైట్ 1672 ఫిబ్రవరిలో వారికి ఘోర పరాజయం సంభవించింది. రైట్ మనకి ఇక పట్టాభిషేకం అనేది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. చాలా గొప్పగా అంగరంగ వైభవంగా రాయగఢ్లో జరిగింది. రైట్ శివాజీ యొక్క పట్టాభిషేకము. డేట్ వచ్చేసి 6th June 1674. 6th June 1674. రైట్ మనకి 6th June బెనారస్కు చెందిన వేద పండితుడు గాగభట్ట. మనకి గాగభట్టకే మరి ఒక పేరు విశ్వేశ్వర భట్ట. విశ్వేశ్వర భట్ట. రైట్ విశ్వేశ్వర భట్ట లేదా గాగభట్ట అంటే రైట్ వేద పండితుడి సహాయంతో మనకి ఇక్కడ పట్టాభిషేకం అనేది రాయగఢ్లో నిర్వహించడం జరిగింది. ఇంగ్లీష్ తదితర యూరోపియన్లు రావడం జరిగింది. మనకి ప్రధానంగా చూసినట్లయితే శివాజీ పట్టాభిషేకానికి వచ్చినటువంటి ప్రముఖ ఇంగ్లీష్ అధికారి హెన్రీ ఆక్సడన్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, హెన్రీ ఆక్సడన్. ఈ హెన్రీ ఆక్సడన్ అనే వ్యక్తి రైట్ బ్రిటిష్ అధికారి. ఇతను రైట్ శివాజీ పట్టాభిషేకం రావడం జరిగింది. ఆ సమయంలో రాయగఢ్ మరాఠా రాజ్యంలోని ఇతర నగరాల్లో శివాజీ గౌరవ సూచకంగా ఫిరంగులు మోగాయి. రైట్ ఇక్కడ ఇతను తీసుకున్న బిరుదు వచ్చేసి ఛత్రపతి. ఛత్రపతి అంటే మహారాజా అని అర్థము. రైట్ ఛత్రపతి మరాఠీ భాషలో మహారాజా అని అర్థము. అప్పటి నుంచి అందరూ కూడా ఛత్రపతి శివాజీ అని పిలవడం జరిగింది. మనకి పట్టాభిషేకం తర్వాత కర్ణాటకపై దండయాత్ర చేయడం జరిగింది. కర్నూలు, జిన్జీ, వెల్లూరు ప్రాంతాలు ఆక్రమించడం జరిగింది. మనకి జిన్జీ, వెల్లూరు చూసినట్లయితే వెంకోజీ నుంచి ఆక్రమించాడండి. వెంకోజీ నుండి ఆక్రమించుకోవడం జరిగింది. రైట్ ఈ వెంకోజీ వచ్చేసి వరుసకు సోదరుడు అవుతాడు ఈ యొక్క శివాజీకి. శివాజీ తన రాజ్యాన్ని స్వరాజ్ అని నామధేయం చేశాడు. స్వరాజ్ ఉత్తరాన ధర్మపూర్గా వ్యవహరించబడుతున్న రామ్నగర్ నుంచి దక్షిణాన గంగావతి నది వరకు కూడా విస్తరించడం జరిగింది. రైట్ పూనాలోని చాలా ప్రాంతాలు, సతారా యావత్తు, కొల్హాపూర్ చాలా భాగం, మైసూర్లోని ఉత్తర మధ్య తూర్పు భాగాలు, నేటి ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా, తమిళనాడులోని ఆర్కాడు జిల్లా కూడా స్వరాజ్లో చేరిపోయాయి. రైట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఏ ప్రాంతాలు శివాజీ రాజ్యంలో స్వరాజ్ అనే పేరుతో ఉన్నాయా అంటే ఉత్తరాన నేడు ధర్మాపూర్గా వెంచబడుతున్నటువంటి రామ్నగర్ నుంచి దక్షిణాన గంగావతి నది వరకు, రైట్ పూనా జిల్లాలోని చాలా ప్రాంతాలు, సతారా యావత్తు, కొల్హాపూర్ చాలా భాగము, మైసూర్లోని ఉత్తర మధ్య తూర్పు భాగాలు, నేటి ఆంధ్రలోని చిత్తూరు జిల్లా, నేటి తమిళనాడులోని ఆర్కాడ్ జిల్లా కూడా స్వరాజ్లో చేరిపోయాయి. రైట్ ఇక పరిపాలన విషయంకి వచ్చినట్లయితే రైట్ ఛత్రపతి శివాజీ సైన్యాలు నడిపించడంలో గెరిల్లా యుద్ధ తంత్రంలోనూ ఎంతో ప్రతిభ కనిపించాడు. అంత ప్రతిభనే పరిపాలకుడిగా కూడా ప్రదర్శించడం జరిగింది. రైట్ సాంప్రదాయ పరిపాలననే శివాజీ అందించడం జరిగింది. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వ్యవహరించినందున అతడి పరిపాలనా విధానాన్ని శ్రేయస్కర నియంతృత్వంగా వర్ణించవచ్చు. రైట్ ప్రజా సంక్షేమము ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే తన పరిపాలనలో సహకారం అందించేందుకు 8 మంది మంత్రులను నియమించుకున్నాడు. వారినే అష్టప్రధానులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మధ్యయుగ కాలం నాటి సాంప్రదాయం ప్రకారం వీళ్ళని మంత్రులనం కన్నా సలహాదారుడనం ఉచితం అవుతుంది. మనకి చాలా వరకు అతడు ప్రధాన పనులని మంత్రులకే వదిలివేసేవాడు. రైట్ విధి నిర్ణయాలు మాత్రం శివాజీ చేతుల్లోనే ఉండేవి. అష్టప్రధానులు మనకి 1 by 1 చూద్దాము. పీష్వా ప్రధానమంత్రి. పీష్వా అంటే ప్రధానమంత్రి. రైట్ రాజు తర్వాతి స్థానం అన్నమాట. మిగిలిన శాఖల పైన కూడా ఇతనికి ఆజమాయిషి ఉంటుంది. నెక్స్ట్ వ్యక్తి అమాత్య, ఆర్థిక మంత్రిగా చెప్పాల్సి ఉంటుంది. అమాత్యని మజుందార్ అని కూడా పిలుస్తారు. రైట్ మంత్రి రాజ కార్యక్రమాలు, ఆస్థానంలో జరిగే సంఘటనలను రాసి భద్రపరచడం ముఖ్య విధి. ఈ మంత్రిని వకియా నవీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. రైట్ సచివ్ రాజు ఉత్తరాలను, అధికార ప్రకటనలు సరిగా రాయించడం ఇతని విధి. సింపుల్గా చెప్పాలంటే పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పాలి రాజుకి. పర్సనల్ అసిస్టెంట్ మనకి సచివ్. రైట్ సుమంత్ విదేశాంగ శాఖ అధికారిగా చెప్పాల్సి ఉంటుంది. విదేశాంగ మంత్రి. సేనాపతి సర్వ సైన్యాధ్యక్షుడు. ఇతనికి సర్ ఈ నౌబత్ అని కూడా పిలవడం జరుగుతుంది. రైట్ పండితరావు మత అధిపతి, మత విషయాలకు అధిపతి. అండ్ న్యాయాధీష్ రాజ్యంలోని న్యాయాధికారిగా వ్యవహరించేవాడు.
రైట్. మనకి యుద్ధాలు వచ్చినప్పుడు ఈ యొక్క అష్టప్రధానుల్లో పండితరావు అలాగే న్యాయాధీష్ వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన 6 యుద్ధానికి వెళ్ళాల్సిందే. రైట్. రాష్ట్రాల్లో పండితరావు న్యాయాధీశులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా సైనిక విధులు నిర్వహించాల్సిందే, యుద్ధం వచ్చినప్పుడు వెళ్ళాల్సిందే. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 4 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. రైట్. రాష్ట్రాలను ప్రాంతాల కింద, ప్రాంతాలను పరగణాల కింద, తరఫ్ కింద విభజించడం జరిగింది. రైట్. ముఖ్య దేశాధికారి, ప్రాంత అధికారి, ప్రాంతంలో ఉన్నటువంటి అధికారి ముఖ్య దేశాధికారి, హవాల్దార్ తరఫ్కు బాధ్యత వహించాడు. పరిపాలనలో మొదటి మెట్టు గ్రామము. రైట్. పటేల్, కులకర్ణి. రైట్. మనకు కొన్ని సందర్భాల్లో పాటిల్ అని కూడా పిలుస్తారు. పాటిల్, కులకర్ణి, పటేల్లే పాటిల్ అంటారు. రైట్. కర్ణము, తెలుగు ప్రాంతాల్లో కర్ణమే, తర్వాత కాలంలో కులకర్ణి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సైనిక వ్యవస్థ చూసినట్లయితే శివాజీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. స్వరాజ్ చుట్టూ విరోధులు ఉండడం వల్ల సైన్యానికి శివాజీ ప్రాధాన్యత ఇచ్చాడు. రైట్. మనకి వ్యవసాయ భూములు చాలా తక్కువగా ఉన్నాయి. రైట్. వ్యవసాయం పంట పండని టైంలో సైనికునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. రైట్. మనకి సిద్ధ సైన్యాన్ని ఏర్పరిచి సంవత్సరం అంతా సైనికులకి జీతాలు ఇచ్చే పద్ధతిని ఛత్రపతి శివాజీ ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. అష్టప్రధానంలో సేనాపతి సైన్యాధ్యక్షుడు, కానీ యుద్ధ కాలంలో రాజే స్వయంగా సైన్యాన్ని నలిపేవాడు. రైట్. హిందువులు ముస్లింలనే భేదం లేకుండా సామర్థ్యాన్ని బట్టి రైట్ సైనికులని శివాజీ నియమించుకునేవాడు. శివాజీ సైనిక విధానంలో కోటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైట్. స్వరాజ్ భద్రతకు కొత్త కోటల నిర్మాణం కూడా జరిగింది. ప్రతి కోట కూడా హవాల్దార్, సాబ్నీస్, సర్నోబల్ అనేటువంటి సమాన అధికారులు గల 3 ఉద్యోగస్తుల కింద ఉంది. కొలాబా అనేటువంటి ప్రతిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. మనకు గొరిల్లా యుద్ధ తంత్రము ప్రధానంగా సైన్యంలో ఉపయోగించుకుంటామని చెప్తాం. ఇక్కడ నౌకాదళాన్ని పెద్దగా గొరిల్లా యుద్ధ పద్ధతిలో అవసరం లేదు, కానీ శివాజీ నిర్వహించడం జరిగింది. రైట్. శివాజీ యొక్క ప్రధాన నౌకా స్థావరం ఏంటని ఎగ్జామ్లో అడుగుతారు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే కొలాబా, బొంబాయి దీవిలో ఉన్న కొలాబా ప్రాంతంలో ప్రధాన నౌకా స్థావరం అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి బొంబాయి దీవి దగ్గరలో జింజిరా అనే దీవులు ఉన్నాయండి. ఈ జింజిరా దీవుల దగ్గర పరిపాలించే వాళ్ళు సిద్దీలు అనేటువంటి హబ్సీ ముస్లింలు. వీళ్ళు మరాఠుల బద్ధశత్రులు. సో వాళ్ళతో పోరాటం చేయడం కోసము, వాళ్ళతో యుద్ధం చేయడం కోసము నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకొని జరిగింది. సో మనకి కొంతమంది ఏమంటారు అంటే ఆధునిక చరిత్రకారుల ప్రకారము ఆధునిక నౌకాదళం, భారతీయ ఆధునిక నౌకాదళ పితామహుడు శివాజీ అని చెప్పడం జరుగుతుంది. ఆధునిక నౌకాదళ, భారతీయ ఆధునిక నౌకాదళ పితామహుడు శివాజీ. ఎందుకంటే మొదట మనకి ఈవెన్ మొఘల్స్ పెట్టుకోలేదు, విజయనగర సైన్యం పెట్టుకోలేదు. రైట్. వీళ్ళు పెట్టుకున్నారనమాట. రైట్. మనకి 2 రకాల సైన్యాలు ఉన్నాయి, బార్గిస్దార్స్, సిలహాదార్స్ అని చెప్పేసి. రైట్. బార్గిస్దార్స్ ఏమో పర్మనెంట్ సోల్జర్స్, సిలహాదార్స్ తాత్కాలిక సైనికులు. సైన్యంలో క్రమశిక్షణతో వ్యవహరించుకునేందుకు శివాజీ అనేక కట్టుబాట్లు పెట్టడం జరిగింది. సైన్యం వెంబడి మహిళలు వెళ్ళకూడదు. రైట్. అతి తక్కువ సామాగ్రితో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. శత్రు రాజ్యాలపై దాడి చేసినప్పుడు స్త్రీలకు కానీ పిల్లలకు కానీ దాడి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. శత్రు రాజ్యాలకు చెందిన మహిళలు కానీ శత్రు రాజ్యాలకు చెందినటువంటి పిల్లలకు కానీ రైట్ దాడి చేయకూడదు, వాళ్ళకు భద్రత కల్పించాలి అని చెప్పేసి ఛత్రపతి ఆదేశించేవాడు. రైట్. యుద్ధ కాలంలో కొల్లగొట్టిన ధనరాశులు సైనికులు ప్రభుత్వ ఖజానాలో జమ చేయవలసిందే కానీ దాన్ని వారు సంగ్రహించకూడదు. ఈ సూచనలు పాటించని సైనికులు కఠిన శిక్షలకు గురయ్యేవారు. ఇంతటి క్రమశిక్షణ వ్యవస్థ ఉన్నందువలనే 17వ శతాబ్దంలో భారతదేశ సైనిక చరిత్రలో శివాజీ సైన్యం ప్రాముఖ్యత సంపాదించుకుంది. రెవెన్యూ విధానం. తోడర్మల్, మాలిక్ అంబర్ యొక్క రెవెన్యూ విధానాన్ని శివాజీ చాలా వరకు అనుసరించాడు. జమీందారీ విధానం రద్దయింది. రైతువారీ విధానం అమల్లోకి రావడం జరిగింది. రైతువారీ విధానం అమల్లోకి వచ్చింది. రైట్. అధికారులకు జాగీర్లకు బదులుగా జీతాలు చెల్లించడం జరిగింది. భూమికి బదులుగా నగదులో జీతం ఇవ్వడం జరిగింది. నగదులో జీతం ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో జాగీర్దారులను శివాజీ నియమించిన మాట యథార్థమే, కానీ రాజకీయ అధికారాలు ఉండవన్నమాట.
జాగీర్దారులకి ఈ రాజకీయ అధికారం లేకుండా చేశాడు. అవసరమైన కాలంలో రైతులకి వాయిదాల పద్ధతి మీద అప్పులు కూడా లభ్యమయ్యేవి. విత్తనాలు, పశువుల పెంపకం కూడా జరిగేది. స్వరాజ్ వెలుపల తాను నేరుగా పాలించని ప్రజల నుండి చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులను శివాజీ వసూలు చేయడం జరిగింది. ఈ వసూలైన ధనాన్ని మరాఠా రాజ్య నిర్మాణానికి ఉపయోగించడం జరిగింది. న్యాయ వ్యవస్థ చూసినట్లయితే న్యాయ పరిపాలన విధానంలో చాలా ప్రాచీనమైనది. సరైన న్యాయస్థానాలు కానీ న్యాయ విధానాలు కానీ లేవు. గ్రామాల్లో చాలా వరకు వ్యవహారాలు పంచాయతీలే పరిష్కరించేవి. ప్రతి గ్రామంలో కూడా పంచాయతీలు ఉండేవన్నమాట. ప్రాచీన స్మృతుల ఆధారంగా సివిల్, క్రిమినల్ వ్యవహారాలు, అప్పీళ్లను న్యాయాధీష్ పరిష్కరించేవాడు. ఇక మత విధానం చూసినట్లయితే శివాజీ సనాతన హిందూ ధర్మంలో విశ్వాసం కలవాడు. అయినా ఇతర మతస్థుల పట్ల సహనం ప్రదర్శించడమే కాకుండా వారి పవిత్ర గ్రంథాలను, యాత్రాస్థలాలను గౌరవంగా చూసేవాడు. మనకి హిందూ దేవాలయాలకు ఏ విధంగా నిధులు సమకూర్చాడో అదేవిధంగా ముస్లిం పవిత్ర స్థలాలకు నిధులు కేటాయించాడు. బాబా యాకుత్ అనే ముస్లిం పవిత్రుని సమాధిపై దర్గాను శివాజీ నిర్మింపజేశాడు. యుద్ధ సమయంలో ఖురాన్ ప్రతులు సైన్యం చేతిలో పడితే వాటిని తన ముస్లిం సైనికులకి అందించాడు. పరమత సహనం కలిగిన రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ముస్లిం మహిళల పట్ల అమిత గౌరవాన్ని ప్రదర్శించాడు. వారిని అగౌరవపరిచిన హిందూ సైనికుల్ని శివాజీ కఠినంగా దండించాడు. కాఫీ ఖాన్ అంతటి సమకాలీన చరిత్రకారుడు శివాజీ మత సహనానికి అమితంగా ప్రశంసించాడు. శివాజీ యొక్క పరమత సహనాన్ని పొగిడింది ఎవరయ్యా అంటే కాఫీ ఖాన్. ఔరంగజేబ్ దగ్గర యొక్క ఉన్నటువంటి చరిత్రకారుడే కాఫీ ఖాన్. శివాజీని చాలా గొప్పగా పొగడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల పట్ల శివాజీ ఎటువంటి వివక్షత ప్రదర్శించలేదు. మెరిట్ ఉంటే హిందువులకి అలాగే ముస్లింలకి సమ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతిభ ఆధారంగా ఇచ్చాడు. అతడి సైన్యంలోను నౌకాదళంలో కూడా ముస్లింలు ఉన్నత పదవుల్లో ఎదగడం జరిగింది. శివాజీ గొప్ప రాజనీతిజ్ఞుడు. మహారాష్ట్రలో హిందూ స్వరాజ్ని నిర్మించాలని అతడు కలలుగన్ని దాన్ని సాధించాడు. మహారాష్ట్రులను ఒక జాతిగా నియమించి మరి కొత్త ఊపిరి పోసినవాడయ్యాడు. శివాజీ మహారాష్ట్ర వీరుడిగా ఎదుగుతున్న తొలి సంవత్సరాల్లో మొఘల్ సామ్రాజ్యం చాలా గొప్ప స్థితిలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. దానికి తోడు బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు, పశ్చిమ కోస్తా స్థావరంలో ఉన్న పోర్చుగీస్ వారి శత్రుత్వాన్ని శివాజీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ధైర్యము, బుద్ధి కుశలతతో ఈ అవరోధాలన్నింటినీ కూడా అధిగమించి శివాజీ స్వరాజ్ను స్థాపించి సమకాలం నుండి భవిష్యత్ కళకు కృతజ్ఞుడయ్యాడు. మనకి చాలా చక్కటి పరిపాలన అందించి అందరి పట్ల అందరికీ గౌరవనీయుడు అయ్యాడు ఛత్రపతి శివాజీ. మధ్యయుగ చరిత్రలో చెప్పుకోదగ్గ చక్రవర్తిగా చెప్పాల్సి ఉంటుంది. మనకి మధ్యయుగ చరిత్రలో అక్బర్కి ఎంత స్థానం ఉందో అక్బర్కి అంత ఈక్వల్ స్థానము మనకి శివాజీకి ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. మరాఠులను ఒక జాతిగా నిర్మించాడు. సమర్థ రామదాసు ఇతని యొక్క మత గురువుగా చెప్పాల్సి ఉంటుంది. మత గురువు, అలాగే రాజకీయ గురువు. మరాఠా భక్తి ఉద్యమం వల్ల చాలా గొప్పగా ప్రభావితమైంది ఈ యొక్క మరాఠా సామ్రాజ్యం అని చెప్పాలి. ఈ సమర్థ రామదాసు బోధనల ద్వారా మనకి ఈ యొక్క శివాజీ గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకు ఫైనల్గా మనకు చూడాల్సింది ఏంటంటే ఈ సమర్థ రామదాసు రాసిన పుస్తకము దాసబోధ. ఈ దాసబోధ గ్రంథము ద్వారా మరాఠుల్ని ఏకం చేసే ప్రయత్నం జరిగింది. ఆ యొక్క భాగమే అందులో భాగంగానే ఏర్పడింది శివాజీ రాజ్యము. ఇది మనకు మరాఠా సంబంధించిన సామ్రాజ్యము. థ్యాంక్ యూ.